వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టావింశః సర్గః. తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితం దదృశుః సర్వభూతాని పాశహస్తమివాంతకం. ఇంకా కరునికి రామచంద్రునికి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ జనస్థానం దగ్గర, అంటే ఆ పంచవటి తీరంలో పర్ణశాల వద్ద కరుడు విజృంభించి మరి యుద్ధం చేస్తున్నాడు. కారణం, తన వారైనటువంటి 14,000 మంది రాక్షసులను, తన ప్రధానమైనటువంటి సేనా నాయకులను అందరినీ కూడా రాముడు మట్టుబెట్టాడు, సంహరించాడు, ఓడించాడు. అందుకని ఇక రాముడిని ఎలాగైనా సరే ఇంకా తానే రాముడిని వధించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ తన శక్తి అంతా కూడా తీసుకుని చెలరేగి మరి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలా యుద్ధం చేస్తున్నటువంటి ఆ కరుణ్ణి చూస్తూ ఉంటే సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా భయం కలుగుతూ ఉన్నది. ఇక్కడ పాశహస్తమివాంతకం అని అంటూ, మరి పాశహస్తం అంటే దండమును ధరించినటువంటి, యమపాశాన్ని ధరించినటువంటి యముడిలాగా ఆ కరుడు కనిపిస్తూ ఉంటే సమస్తమైనటువంటి భూతములు కూడా, ప్రాణులు కూడా వణికిపోతూ ఉన్నాయి. పైగా రాముడికి ఏ ఆపద వస్తుందో అనే భయము, అలాగే రాక్షసుడి విధంగా విజృంభిస్తున్నాడు అనే ఆశ్చర్యము, వీటితోటి సమస్తమైన ప్రాణులు కూడా ఆ కరుణ్ణి చూస్తూ ఉంటే యముడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే రామచంద్రుడు కూడా అంతకు ధీటుగానే పోరాడుతూ ఉన్నాడు. వారిరువురి యొక్క బాణ పరంపరలతోటి ఆకాశమంతా కూడా ఆవరించేసి సూర్యుని కాంతి కూడా కనీసం పడనంతగా పూర్తిగా ఆ బాణముల యొక్క వర్షమే అంతా కనిపిస్తూ ఉన్నదనుకున్నాం కదా. అయితే కరుడు ప్రయోగించినటువంటి బాణములకు రామచంద్రమూర్తి సమాధానం చెబుతున్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా నాశనం చేయటం లేదు. పైగా ఇంతకు ముందు కంటే కూడా రాముడిలో కొంత ఆ శక్తి తగ్గిందేమో అన్నట్లుగా అనిపించిందిట. అందుకనే తర్వాత శ్లోకంలో కరుడు అనుకుంటూ ఉన్నాడు, హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంతం మహాసత్వం మేనే రామం ఖరస్తదా. రాముడు కరుడితో యుద్ధం చేస్తూ ఉంటే కరుడేమో మరింతగా రెచ్చిపోతూ ఉంటే అయినప్పటికీ రాముడు ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నాడు. కరుడు అనుకుంటూ ఉన్నాడు ఏమని, ఖరః సర్వసైన్యస్య హంతారం పరిశ్రాంతం. తన సైన్యం మొత్తాన్ని 14,000 మందిని కూడా సంహరించి వారందరితో యుద్ధం చేసి వారిని సంహరించి పరిశ్రాంతం, అలసట చెంది ఉన్నటువంటి వాడై, ఆయన అలసట చెంది కూడా అంతమందితో యుద్ధం చేసి కూడా చివరికి తనతో యుద్ధం చేసేటప్పుడు కూడా పౌరుషంగా గుండె ధైర్యంతో ఎదురు నిలబడి రాముడు పోరాడుతున్నాడు అని, రామం పౌరుషే పర్యవస్థితం, పౌరుషంతో అలా ఎదురు నిలబడినటువంటి, ధీటుగా పోరాడుతున్నటువంటి రాముడిని మహాసత్వం తదా మేనే, గొప్ప బలవంతుడు అని చెప్పి కరుడు భావించాడు. ఎందుకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతున్నారంటే, జనస్థానం నుండి బయలుదేరేటప్పుడు, అంటే రాముడి మీద యుద్ధానికి బయలుదేరేటప్పుడు అక్కడికి శూర్పణఖ వచ్చి చెప్పినప్పుడు, అంతకుముందు శూర్పణఖ వచ్చి చెప్పినప్పుడు ఒక మానవుణ్ణి ఎదుర్కోవడానికి దాని పెద్ద విషయమా అన్నట్లుగా ముందు ఒక 14 మందిని పంపిస్తే వారిని వధించిన తర్వాత అప్పటికీ కూడా కరుడు ఒక సామాన్యుడిని వధించడానికి పెద్ద విషయం ఏముంది, నేనే వచ్చేస్తున్నాడు అని చెప్పి అన్నాడు. మొదట 5,000 సైన్యం రాముడి చేతిలో హతులైపోయారు. ఆ తర్వాత దూషణుడు యుద్ధానికి వెళుతున్నాడు. ఆ సందర్భంలో కూడా కరుడి ఉద్దేశ్యం రాముడిని ఓడించడం అనేది సులభమైనదే అనే ఉద్దేశంలో ఉన్నాడు. అంటే రాముడు వీరుడే కానీ పెద్ద కష్టతరమేమీ కాదు రాముడిని ఓడించడం అనే ఉద్దేశంలో ఉన్నాడు.
ఇంకా ఆ తర్వాత 14,000 మందిని వధించిన తర్వాత రాముడి పరాక్రమం గురించి తెలిసింది కరుడికి. ఇంకా తాను పూర్తి శక్తియుక్తులతోటి విజృంభించి చెలరేగ యుద్ధం చేస్తే కానీ రాముడి మీద గెలవలేను అని చెప్పి అనుకున్నాడు. అనుకుని ఇక పూర్తిగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే అంతగా చేస్తున్నటువంటి యుద్ధాన్ని కూడా రాముడు ధీటుగా ఎదుర్కొంటూ అస్త్రప్రయోగములు బాణప్రయోగములు చేస్తూ ఉంటే అప్పుడు కరుడు అనుకుంటున్నాడు, రాముడు సామాన్యుడి కాదు. 14,000 మందితో యుద్ధం చేసి వారిని సంహరించిన తర్వాత కూడా ఇప్పుడు ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా, ఇంత ఆశ్చర్యకరంగా యుద్ధం చేస్తున్నాడు అంటే రాముడు గొప్ప బలపరాక్రమ సంపన్నుడు అని అప్పటికి కరుడు ఒప్పుకున్నాడు. రాముడిని చూస్తూ ఆ విధంగా అనుకున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మరో అర్థం కూడా మనకు గోచరిస్తున్నది. పౌరుషే పర్యవస్థితం మహాసత్వం. పౌరుషంతో ఎదురు నిలబడి మహాబలవంతుడై ఉండి తన సైన్యంలో వారందరినీ కూడా వధించడం వలన రాముడు అంతారం రామం పరిశ్రాంతం కరహమేనే, ఇంకా ఇప్పుడు అలసిపోయాళ్లే కాబట్టి ఇంకా తేలిగ్గా ఓడించవచ్చు అని కరుడు అనుకుంటున్నట్టుగా రెండవ అర్థం అన్నమాట. అంటే ఇక్కడ మొదటి అర్థమేమో అంతమందిని వధించిన తర్వాత కూడా, అలసట చెందిన తర్వాత కూడా పౌరుషంతో ధీటుగా పోరాడుతున్నాడు రాముడు, బలవంతుడు అనేది ఒక అర్థం. అయితే పౌరుషంతో ఎదురు నిలబడి బలవంతుడై పోరాడి 14,000 మందిని వధించడం ద్వారా అలసిపోయాడు రామచంద్రుడు అనేది రెండవ అర్థంగా చెబుతున్నారు. మొదటి అర్థము రాముడి యొక్క పరాక్రమాన్ని తెలియజేస్తూ ఆయన ఎంతమందితో పోరాడినా సరే ఇంకా శక్తిమంతుడిని తెలియజేసే విధంగా ఉన్న భావన ఒకటి. అది నిజంగా రాముడి యొక్క బలాన్ని తెలుసుకుని సహృదయంతో అనుకున్నటువంటి మాట. మరి రెండవ అర్థము ఇంతమందితో యుద్ధం చేసిన తర్వాత రాముడు అలసిపోయాడు అని చెప్పి అనుకోవటం, అది మోహంతో లేకపోతే తన బలం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి నమ్మకంతో, గర్వంతో అనుకుంటున్నటువంటి మాట. వాస్తవానికి కరుడికి రాముడి యొక్క ఆ బలపరాక్రమాలు తెలిసాయి. అందుకనే ఇంత గొప్పగా రాముడి గురించి అనుకుంటూ ఉన్నాడు. ఇంకా చూడండి, తం సింహమివ విక్రాంతం సింహ విక్రాంతగామినం దృష్ట్వానోద్విజతే రామ సింహ క్షుద్రమృగం యథా. కరుడు ఇంతగా రెచ్చిపోయి అత్యుత్సాహంతో పోరాడుతూ తన పూర్తి శక్తియుక్తులను వినియోగిస్తూ యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఎలా ఉన్నాడు కరుడు? సింహ విక్రాంతగామినం, సింహము వంటి నడకతో ఉన్నటువంటి, అంటే సింహము దాడి చేసేటప్పుడు ఏ విధంగా అయితే అలా ఎగురుతుందో, ఎగిరి మీదకు వస్తుందో, అలాగా సింహములాగా దాడి చేయడానికి సిద్ధమైన వాడు. విక్రాంతం, తన పరాక్రమాన్ని మరింతగా పెంచుకుని పూర్తిగా పోరాడుతున్నటువంటి వాడు. సింహమివ తం ఖరం దృష్ట్వా. మరి రాముడు కూడా సామాన్యం కాదు కదా. సింహంలాగా ఆ కరుణ్ణి చూచి సింహ క్షుద్రమృగం దృష్ట్వా యథా నోద్విజతే. సింహములాగా పోరాడుతున్నవాడు, సింహములాగా దాడి చేయడానికి వచ్చినటువంటి వాడు అయిన ఆ కరుణ్ణి చూసినటువంటి రామచంద్రుడు కూడా సింహములాగా అతడిని చూస్తూ ఏమనుకుంటున్నాడు? ఎలాగా? క్షుద్రమృగం ఇవా, ఒక సామాన్యమైనటువంటి అల్పమైనటువంటి మృగము తన వద్దకు వస్తూ ఉంటే సింహం ఏ విధంగా అయితే సిద్ధమై ఆ మృగాన్ని సంహరించడానికి, దాడి చేయడానికి సిద్ధమవుతుందో, అలాగే ఆ కరుడు రాముడి మీదకి ఈ విధంగా వస్తూ ఉంటే ఒక సింహము సాధారణమైనటువంటి జంతువును చూసినట్లుగా రాముడు ఆ కరుణ్ణి చూచి అతడికి బుద్ధి చెప్పడానికి, అతడిని ఎదుర్కొని అతడిని సంహరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక్కడ మరో పాఠాంతరం కూడా ఉంది. సింహమివాపరం అని చెప్పి అన్నారు. ఇది కూడా మనకు ఇక్కడ పొసగుతుంది. అంటే రాముడు సింహంలా పోరాడుతున్నాడు, కరుడు కూడా సింహములాగా పోరాడుతూ ఉన్నాడు. ఒక సింహం మరొక సింహంతో తలబడినట్లుగా పోటాపోటీగా వారి యుద్ధం అనేది సాగుతున్నది అని చెప్పి అంటున్నారు. పాఠభేదంలో ఆ విధంగా కూడా ఉన్నది. ఆ తర్వాత
తతఃసూర్య నికాశేన రథేన మహతా ఖరః ఆససాదరణే రామం పతంగ ఇవ పావకం. ఇంకా ఆ తర్వాత ఖరుడు సూర్యునిలాగా ప్రకాశిస్తున్నటువంటి అత్యంత తేజోవంతమైనటువంటి రథంలో తతః పతంగః ఇవ పతంగః పావకం ఇవ. ఇక్కడ పతంగః అని అంటే మిడత, అంటే దీపపు పురుగులు మిడత అని చెప్పనొచ్చు. దీపపు పురుగు లేకపోతే మిడతలు అగ్నిని వెలుతురుని చూచి వాటికి ఆకర్షితమయ్యి దాని మీదకు వచ్చి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరిగి తిరిగి చివరికి ఆ అగ్నిలోనే పడి మాడి మసైపోతాయి. అలాగా ఇక్కడ పతంగః పావకమివ, మిడత అగ్ని వద్దకు వచ్చినట్లుగా ఖరః సూర్యనికాశేన మహతా రథేన, ఖరుడు సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి గొప్ప రథంతో, మహతారథైన గొప్ప రథంతో రణే రామం ఆససాద, ఆ యుద్ధంలో రాముడి దగ్గరకు చేరుకున్నాడు. ఇక రాముడికి అత్యంత దగ్గరగా ఉండి రాముడితోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా ఇక్కడ మరో అర్థం కూడా చెబుతారు. పతంగః పావకం ఇవ అంటే సూర్యుడు అగ్నిదేవుణ్ణి కలిసినట్లుగా అనే అర్థం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యుని వంటి తేజస్సుతో ఉన్న రథంతో ఖరుడు వస్తున్నాడు, రామచంద్రుడేమో దహించేటటువంటి అగ్నిలా ఉన్నాడు అని చెప్పి అన్నారు కదా. కావున ఇద్దరూ కూడా అలా తేజస్సుతో ఇలా ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఖరుడు మరింత దగ్గరగా వచ్చి రాముడి మీద దాడి చేస్తూ ఉన్నాడనమాట. తతోస్య సశరం చాపం ముష్టిదేశే మహాత్మనః ఖరశ్చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవం. ఖరుడు కాస్త మరింత ఉత్సాహంగా ఉన్నాడు అనుకున్నాం కదా, దాంతో రెచ్చిపోయి తతః ఖరః పాణిలాఘవం దర్శయన్, ఇక ఖరుడు తన పాణిలాఘవాన్ని చేతి నేర్పుని బాణాలు ప్రయోగించడంలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని మరింతగా ప్రదర్శిస్తూ మహాత్మనః అస్య రామస్య, మహాత్ముడు మహాయోధుడు అయినటువంటి ఆ రాముని యొక్క చాపం ముష్టిదేశే సశరం చాపం ముష్టిదేశే చిచ్ఛేద, రాముడు బాణాన్ని సంధించడం కోసం అలా ధనుస్సులో సంధించి సిద్ధంగా ఉంచాడు. ఇంతలో ఖరుడు ఏం చేశాడు, ధనుస్సుని అంటే రాముడి కంటే ముందు ఖరుడు బాణం ప్రయోగించేసి బాణంతో కూడి ఉన్నటువంటి రాముని యొక్క ధనుస్సుని ఖరుడు విరిచేశాడు తన బాణంతో. అంటే అంత వేగంగా అంత ముందుగా రాముడి మీదకి బాణాన్ని విరిచిపెట్టాడు. అది కూడా అక్కడ విరిచాడు అంటే ఎక్కడైతే ధనుస్సుని ఆ పిడికిలతో పట్టుకుంటారో అక్కడ అంటే మధ్యకి ఆ ధనుస్సును విరిచేశాడు ఖరుడు. బాణాన్ని ప్రయోగించాలనుకున్నాడు రాముడు, ఇంతలో ఖరుడు యొక్క బాణం తగిలి ఆ ధనుస్సు మధ్యకు విరిగిపోయింది. విరిగేటప్పటికీ ఇంకా చూడండి, సపునస్త్వపరాన్ సప్త శరానాదాయ వర్మణి నిజఘాన ఖరః క్రుద్ధః శక్రాశని సమప్రభాన్. రాముడి దగ్గర ఉన్నటువంటి ధనుస్సు అది విరిగింది. విరిగేటప్పటికి మరొక ధనుస్సు తీసుకుని రాముడు ఖరుడు మీద యుద్ధం చేసే లోపే, బాణాలను ప్రయోగించే లోపే ఖరుడు మరింతగా విజృంభిస్తూ సపునస్త్వపరాన్ సప్త శరానాదాయ వర్మణి నిజఘాన ఖరః క్రుద్ధః శక్రాశని సమప్రభాన్ అని చెప్పేట్టు అతని యొక్క బాణప్రయోగ నైపుణ్యాన్ని ఈ శ్లోకంలో మరలా చెబుతూ ఉన్నారు. సహా ఖరః, ఆ ఖరుడు క్రుద్ధః మరింత కోపించినటువంటి వాడై శక్రాశని సమప్రభాన్, ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సమానమైనటువంటివి చాలా కఠోరమైనటువంటివి అయిన భయంకరమైన బాణములను, అంత కాంతివంతమైనటువంటి బాణములను అపరాన్ సప్త శరాన్ ఆదాయ 7 బాణములు తీసుకుని రాముని యొక్క ఆ కవచం ఏదైతే ఉన్నదో, రాముడు ధరించినటువంటి కవచం, ఆ కవచమును 7 బాణములతోటి కొట్టాడట. అంటే రాముడి యొక్క ధనస్సుని విరక్కొట్టాడు. రాముడు ధరించినటువంటి కవచమును 7 బాణములతోటి అలాగా దానిని పగలగొట్టడానికి, ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంకా అప్పుడు ఇతస్తత్ప్రహతం బాణైః
ఖరముక్తై సుపర్వభిః పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః. ఆ కరుడు ప్రయోగించినటువంటి 7 బాణముల వల్ల రాముని యొక్క కవచం అది చీలిపోయిందంటే ఛేదించబడింది. ఇతః ఖరముక్తై సుపర్వభిః బాణైః. ఇంకా కరుడు ప్రయోగించినటువంటి మంచి కడుపులు కలిగినటువంటి వాడి అయినటువంటి పదునైనటువంటి ఆ బాణముల వలన ప్రహతం కొట్టబడినటువంటి ఆదిత్య వర్చసః రామస్య తత్కవచం. సూర్యుని వలె తేజరిల్లుతున్నటువంటి రాముని యొక్క ఆ కవచము భూమౌ పపాత, భూమి మీద పడిపోయిందంటే రాముడు ధరించినటువంటి కవచం ఇప్పుడు లేదు. అది కరుని యొక్క 7 బాణముల తాకిడికి అది భూమి మీద పడిపోయింది. ఇక్కడ ఆదిత్యవర్చస అనేది రాముడికి విశేషణంగాను, అలాగే కవచానికి విశేషణంగా 2 రకాలుగా చెప్పొచ్చు. అంటే సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి రాముడు, ఆ రాముడు ధరించినటువంటి కవచము, ఆ కవచాన్ని 7 బాణాలతో పడగొట్టాడు అని చెప్పి. లేకపోతే రాముడు ధరించినటువంటి ఆ సూర్యుని యొక్క తేజస్సులాగా వెలుగొందుతున్నటువంటిదైన కవచము, ఆ కవచాన్ని కరుడు 7 బాణములతోటి తెంచివేశాడు, అంటే ఛేదించాడు అని చెప్పి. ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యునిలాగా తేజరిల్లుతున్నటువంటి రాముడికి ఎన్ని విఘ్నములు వచ్చినప్పటికీ విజయం అనేది అంతిమంగా రాముడిదే కదా. మరి ఇలాగా రాముడి యొక్క కవచం కూడా అలా పడిపోయేటప్పటికీ తర్వాత చూడండి, తతశ్శర సహస్రేణ రామమప్రతిమౌజసం అర్ధయిత్వా మహానాదం ననాద సమరే ఖరః. ఇంకా ఖరుడు తతః ఖరః శరసహస్రేణ, ఖరుడు ఇంకా 1000 బాణములతోటి రాముడి మీద దాడి చేయటానికి 1000 బాణములను, కాంతి కలిగినటువంటి పదునైనటువంటి 1000 బాణములను రామం అర్ధయిత్వ, రాముడి మీద ప్రయోగించి రాముడిని ఆ బాణములతోటి కొట్టి పీడించి సమరే మహానాదం ననాద. ఇక ఆ యుద్ధంలో ఇక నాదే విజయం, నన్ను ఎదుర్కోవడం సామాన్యమైన పని కాదు అని చెప్పి రాముడి ఎదుట సింహనాదం చేశాడు ఖరుడు. చూడండి, 1000 బాణములు ప్రయోగించిన ఇక్కడ రాముడు అప్పుడు కవచం లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా తట్టుకోగలిగిన, వాటిని కూడా సహించగలిగినటువంటి శక్తి రామచంద్రుడిలో ఉన్నది. అయితే ఈ విధంగా రాముడి యొక్క ధనుస్సుని విరక్కొట్టి ఆయన యొక్క కవచమును ఛేదించి 1000 బాణములు ప్రయోగించేటప్పటికీ మరి ఇంతటి అవకాశం అంతకుముందు యుద్ధం చేసినటువంటి ఎవరికీ రాలేదు. రాముడే వారందరినీ కూడా తన బాణములతోటి వారిని తోచుకోనియకుండా వారు బాణాలు ప్రయోగించేలోపే రాముడు బాణాలను ప్రయోగించి వారందరినీ కొట్టాడు. అటువంటిది ఇప్పుడు కరుడు బాణములు ప్రయోగించి రాముడిని కొట్టేటటువంటి అవకాశం వచ్చేటప్పటికీ చూడు నా పరాక్రమం అన్నట్లుగా మరి కరుడు సింహనాదం చేస్తూ గర్జిస్తూ ఉన్నాడు. సశరైరర్పితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః రరాజ సమరే రామః విధూమోగ్నిరివజ్వలన్. ఇంకా కరుణి యొక్క ఆ 1000 బాణముల తాకిడికి కూడా రాముడికి కొన్ని గాయాలయ్యాయి. అలాగా సర్వగాత్రేషు శరైః అర్పితః, రాముని యొక్క సమస్త అవయవముల యందు కూడా ఆ శరాఘాతములు తగిలి, అంటే శరములు గుచ్చుకోవటం వల్ల రాఘవః సహ క్రుద్ధః, రాముడు మరింత కోపాన్ని పొందాడు. అసలే యుద్ధంలో రాముడు ప్రళయకాల రుద్రుల్లా ఉంటాడు అని చెప్పి అనుకున్నాం. అటువంటి రాముడు మరి తనకు ఈ విధంగా అన్ని సర్వ అవయవముల యందు కూడా బాణములు తగిలేటప్పటికీ మరింతగా కోపించినటువంటి వాడై మరింతగా జ్వలిస్తూ ఉన్నాడు. ఎలా జ్వలిస్తున్నాడు? ఏమాత్రము పొగలేనటువంటి అగ్ని భగభగా మండుతున్నట్లుగా ఇప్పుడు కవచములు కూడా లేనటువంటి రాముడు తన శరీరం అంతా కూడా అలాగా ఆ బాణఘాతములకు రక్తసిక్తమైపోతే తాను అలాగా మహా తేజస్సుతోటి ప్రకాశిస్తూ అగ్నిలాగా తేజరిల్లుతూ ఉన్నాడు. అంటే ధూమం లేనటువంటి అగ్నిలాగా తేజరిల్లుతూ మరింత కోపంతో ఉన్నాడు. విధూమః జ్వలన్ అగ్ని ఇవ సమరే రరాజా, ఎగసిపడుతూ జ్వలిస్తున్నటువంటి అగ్నిలాగా ఆ యుద్ధంలో రాముడు కరుణికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. తతో గంభీర నిర్హ్రాదం
రామశత్రుని బర్హణ చకారాంతాయ సరిపో సద్యమన్యన్మహద్ధను. ఇక్కడ చూడండి, శత్రుని బర్హణ సహ రామ, శత్రువులను వధించేటటువంటి వాడు ఆయన ఆ రాముడు ఇక్కడ కరుణికి ఏదో ఒక అవకాశం ఇచ్చినట్లుగా కొద్ది క్షణముల వ్యవధిని ఇచ్చేటప్పటికీ కరుడు విజృంభించి ఇలా రాముడి యొక్క ధనస్సుని అదేవిధంగా ఆ కవచమును కూడా ఛేదించేశాడు. ఇంకా రాముడు శత్రువులను వధించడంలో సామర్థ్యం కలిగినటువంటి ఆ రామచంద్రుడు గంభీర నిర్ఘాతం అన్యత్ మహత్ ధను, అంటే గంభీరమైనటువంటి ధ్వనితో ఉండేది. అంటే ఆ ధనుస్సుని ప్రయోగించినప్పుడు వచ్చేటటువంటి శబ్దమే చాలా గంభీరంగా ఉంటుందట. అటువంటిదైన అన్యత్ మహద్ధను, వేరే గొప్ప ధనుస్సుని రాముడు తీసుకున్నాడు. వేరే ధనుస్సు ఎక్కడండి అంటే మనకు సందేహం కలుగుతుంది. అయోధ్యానగరం నుండి రాముడు తెచ్చుకున్నటువంటి ధనుస్సు ఒకటి ఉన్నది. సరే, అది ఇప్పుడు ఆ కరుడు ఛేదించాడు ఆ ధనుస్సుని. మరి అగస్త్యాశ్రమంలో అగస్త్యుల వారిచ్చినటువంటి దివ్యమైనటువంటి మరొక ధనుస్సు, గొప్ప ధనుస్సు ఉన్నది కదా, ఆ ధనుస్సుని ఇప్పుడు రామచంద్రుడు చేబూనుతూ ఉన్నాడు, ఆ ధనుస్సును ధరిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ ధనుస్సును ధరిస్తే ఇక రాముడికి ఎదురే ఉన్నది. అందుకని అంటున్నాడు అన్యద్మహద్ధను, వేరే గొప్ప ధనుస్సుని రిపోహ అంతాయా, శత్రువుని అంతమొందించడం కోసం, శత్రువుని కరుణ్ణి సంహరించడం కోసం సజ్యం చకార, ఇంకా ఆ ధనుస్సుకి అల్లెత్రాడుని గుణమును గట్టిగా బిగించి ఆ ధనుస్సుని సిద్ధం చేశారు. యుద్ధం చేసేటప్పుడే ఆ ధనుస్సుకి అల్లెత్రాడుని గట్టిగా బిగిస్తారు, యుద్ధం లేనప్పుడు ఆ అల్లెత్రాడు తీసేస్తారు. ఎందుకంటే దాని యొక్క బిగువు తగ్గకుండా ఉండడం కోసం. అలా ఇంకా ఆ అగస్త్యుల వారిచ్చినటువంటి ధనుస్సుని దానికి అల్లెత్రాడు బిగించి ఇక ఆ ధనుస్సుతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. సుమహద్వైష్ణవం యత్తత్ అతిసృష్టం మహర్షిణ వరం తద్ధనురుద్యమ్య ఖరం సమభిధావత. ఇంకా కరుడు విజృంభించి ఈ విధంగా రాముడి మీద ధనుస్సుని ఛేదించడము, 7 బాణములతోటి కవచమును ఛేదించడము, ఆ తర్వాత 1000 బాణములు రాముడి శరీరం మీదకి విడిస్తే ఆ బాణములు గుచ్చుకుని రాముడి ఒళ్ళంతా కూడా రక్తసిక్తమయ్యే విధంగా, గాయములు అయ్యే విధంగా కొట్టి బాధించడము చేశాడు. అయితే రాముడు అప్పుడు దీనమైన స్థితికి రాలేదు, అధైర్యపడలేదు, మరింత కోపంతో రగిలిపోతున్నటువంటి వాడై ఇంకా మరొక ధనుస్సుని, అగస్త్యుల వారు ఇచ్చినటువంటి ధనుస్సుని సిద్ధం చేసుకున్నాడు. దాని గురించే చెబుతూ ఉన్నారు. తత్ సుమహత్ యత్ వైష్ణవం ధను, ప్రసిద్ధమైనటువంటి చాలా గొప్పదైనటువంటి పెద్దదైనటువంటి వైష్ణవం ధను, విష్ణు ధనుస్సు ఏదైతే ఉన్నదో అది మహర్షిన అతిసృష్టం, గొప్పవారు అగస్త్య మహర్షి లోక కళ్యాణం కోసమని చెప్పి ఆ ధనుస్సుని రాముడికి ఇచ్చారు. తద్ధను ఉద్యమ్య, ఇంకా ఆ ధనుస్సుని అల్లెత్రాడు గట్టి సిద్ధం చేశారు కదా, ఆ ధనుస్సుని పైకెత్తి ఖరం ఖరం సమభిధావత, ఖరం సమభిధావత, కరునికి ఎదురు వెళ్ళి మరింత దగ్గరగా వెళ్ళాడు. అంటే కరుడు రాముడి దగ్గరికి వచ్చాడు ధైర్యంతో, రాముడిని నేను కొట్టాను కదా, ఇంకా కొడతాను, ఇంకా ఇబ్బంది లేదు అని చెప్పి. కానీ ఇప్పుడు రాముడు ఆ ధనుస్సును వచ్చి కరుడికి ఎదురు వెళ్ళాడు. వెళితే తతః కనక పుంఖైస్తు శరై సన్నత పర్వభి బిభేద రామ సంక్రుద్ధ ఖరస్య సమరే ధ్వజం. ఇంకా రాముడు చేస్తున్నటువంటి యుద్ధంతో కరునికి ఆ రథము, ధ్వజము ఇవన్నీ కూడా రాముడు వరుసగా ఛేదిస్తూ ఉన్నాడు. కరుడే విధంగా అయితే ముందు ధనుస్సుని ఆ తర్వాత కవచమును కొట్టాడు, అలాగా ఇప్పుడు రాముడు ఆ రథమును అదేవిధంగా ధ్వజమును వాటిని పడగొట్టి ముందు అతని యొక్క ధైర్యాన్ని తీసివేసి ఆ తర్వాత కరుణ్ణి వధిస్తాడనమాట. సహజంగా ముందు ధైర్యం గనక పోయింది అంటే తర్వాత పారిపోవచ్చును, అంటే నిర్వీర్యం చేసి ఆ తర్వాత వధించడం అన్నమాట, పూర్తి పరాక్రమాన్ని చూపించడం. మరి కరుడు చేసింది కూడా అదే కదా,
అలాగా ఇప్పుడు ఇంకా కరుడు ఏదో కొద్దిపాటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తే ఇక రాముడు పరిపూర్ణమైనటువంటి పరాక్రమం అంటే ఇది అనే విధంగా కరుణికి తన పరాక్రమాన్ని ప్రదర్శించి అతన్ని వధించబోతూ ఉన్నాడు. మరి ఆ సన్నివేశాన్ని మనం తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తం రథస్థం ధనుష్పాణిం రాక్షసం పర్యవస్థితం దదృశు సర్వభూతాని పాశహస్తమివాంతకం హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంతం మహాసత్వం మేనే రామం ఖరస్తదా తం సింహమివ విక్రాంతం సింహవిక్రాంతగామినం దృష్ట్వానో ద్విజతే రామః సింహః క్షుద్రమృగం యథా తతః సూర్యనికాశేన రథేన మహతాఖరః ఆససాదరణే రామం పతంగ ఇవ పావకం తతోస్య సశరం చాపం ముష్టిదేశే మహాత్మనః ఖరశ్చిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవం సపునస్త్వపరాన్ సప్త శరానాదాయ వర్మణి నిజఘాన ఖరః క్రుద్ధః శక్రాశని సమప్రభాన్ ఇతస్తత్ప్రహతం బాణైః ఖరముక్తైః సుపర్వభిః పపాతకవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః తతః శరసహస్రేణ రామమప్రతిమౌజసం అర్దయిత్వా మహానాదం ననాద సమరే ఖరః సశరైరర్పితః క్రుద్ధః సర్వగాత్రేషు రాఘవః రరాజ సమరే రామః విధూమోగ్నిరివజ్వలన్ తతో గంభీర నిర్హ్రాదం రామః శత్రునిబర్హణః చకారాంతాయ సరిపోః సజ్యమన్యద్మహద్ధనుః సుమహద్వైష్ణవం యత్తత్ అతిసృష్టం మహర్షిణా వరం తద్ధనురుద్యమ్య ఖరం సమభిధావత తతః కనకపుంఖైస్తు శరైః సన్నతపర్వభిః బిభేద రామः సంక్రుద్ధః ఖరస్య సమరే ధ్వజం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టావింశే సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.